సహోదరి సహోదరులు, మనం ఎక్కడుంటే అక్కడ ఒక చిన్న పరలోకాన్ని సృష్టిస్తే ఎంత బాగుంటుంది. కొంతమంది నరకానికి వెళ్తారు. ఆ నరకానికి వెళ్ళే వాళ్ళు ఏమి సృష్టిస్తారో చెప్పండి. నరకాన్ని సృష్టిస్తారు. ఇంట్లో నరకాన్ని సృష్టిస్తారు. నెమ్మది లేకుండా చేస్తారు. ఎప్పుడు చూసినా గొడవ పడతారు. గిల్లి కజ్జాలకు దిగుతారు. అర్థం పర్థం లేకుండా ప్రశాంతతను పాడు చేసేసుకుంటారు. వీళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఉన్న చోట నరకాన్ని సృష్టిస్తారు. మా పరలోకానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఉన్న చోట పరలోకాన్ని సృష్టిస్తారు. అలా చూస్తారేంటి మీరు? ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. చూసారా, డౌట్ వచ్చింది మీకే. నరకానికి వెళ్ళేవాళ్ళు నరకాన్ని సృష్టిస్తారు. మరి నేను ఇంట్లో నరకమే సృష్టిస్తున్నాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారనంటే ఏం మాట్లాడతాము? అడుగుతున్నా, మీలో ఎంతమంది పరలోకానికి వెళతారు? చూపించండి. పరలోకానికి వెళ్ళేవాళ్ళు చూపించండి. కొంతమందికి డౌట్ వచ్చేసింది. ఒకవేళ మీరు నిజంగా పరలోకే, అక్కడ ఎవరుంటారు? ప్రభు ఉంటాడు. ఆయన ఎవరో చెప్పండి. ప్రేమస్వరూపి. ప్రేమస్వరూపి అక్కడ ఉన్నాడు, చూసారా? ఆయన నీలో ఉన్నాడా లేదా? నీలో ఉన్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఏముంటుందో చెప్పండి. ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఏముంటుందో చెప్పండి. పరలోకం ఉంటుంది. ఇప్పుడు చూపించారే, మీరు గనుక ఇంటికి వెళ్ళి భార్యతో కానీ భర్తతో కానీ మీరు గొడవ పడినట్లయితే మీరు ఎవరో తెలుసా? నరకాన్ని సృష్టిస్తున్న, నరకానికి పోయే మరి ఏమంటారో నరకానికి పోయేవాళ్ళు. ఇంతకంటే నేనేం మాట్లాడతాను చెప్పండి. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారు ఇక్కడ నుంచి మీరు. అమ్మ సహోదరిలో, మీ ఆయన కనుక ఇంట్లో గొడవ పడ్డాడంటే అడిగిపోతాడు చెప్పండి. అడిగిపోతారు. మరి మీరు కనుక ఇంటికి వెళ్ళి గొడవపడి అనవసరంగా మాటి రాద్ధాంతం చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్తారు? నరకానికి పోయేవాళ్ళు నరకాన్ని సృష్టిస్తారు ఇంట్లో. పరలోకానికి వెళ్ళేవాళ్ళు పరలోకాన్ని తమ ఇంట్లో సృష్టిస్తారు. ఇది నిజము అని నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? అంటే నరకానికి వెళ్తూ కూడా చప్పట్లు కొడతారా మీరు? నరకానికి వెళ్తాకి చప్పట్లు కొట్టారా, లేక పరలోకానికి వెళ్ళడానికి చప్పట్లు కొట్టారా? అయితే పరలోకానికి మీరు వెళ్ళబోతున్నట్లు దీంట్లో ఏం చూపించాలి? ప్రయత్నం చేయండి. కుటుంబాన్ని నరకంగా మార్చుకోకండి. చెత్త చెదారం ఏదైనా ఉంటే ఏం చేయాలి చెప్పండి? తీసిపడేయాలండి. అదే పేతురులో కనిపించిన మంచి లక్షణం. పేతురును చూస్తూ ఉంటే పక్క వాళ్ళని చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? పేతురు ఏం చేస్తున్నాడు? చేపలు పడుతున్నాడు. పక్కనున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మ మీరు అంట్లు కడుగుతారు కదా, మీరే కడుగుతారు కదా, రైట్. అపార్థం చేసుకోకండి. ఈ రోజుల్లో అంట్లు కడగడానికి ఒకళ్ళు, బట్టలు ఉతకడానికి ఒకళ్ళు, ఇల్లు శుభ్రం చేయడానికి ఒకళ్ళు, ఆ ఇంట్లో టీవీ చూడడానికి మాత్రం ఒకళ్ళు ఉంటారు. రిమోట్ కంట్రోల్ పట్టుకుని అది టీవీ చూడడం వాళ్ళ పని అదే. లేదా సెల్ ఫోన్ పట్టుకొని అదే పని, ఇంకేరే పనే ఉండదు. వాళ్ళు పుట్టిందే సెల్ ఫోన్ మీద రీల్స్ చూసుకోవడానికే పుట్టారు. కొంతమంది టీవీ చూసుకోవడానికే పుట్టారు. కొంతమంది పాపం వంట చేయడానికి పుట్టారు, అంట్లు తోవడానికి పుట్టారు. అడుగుతున్నాను కాబట్టి ఏమనుకోకండి. ఇలా పరిస్థితులు బాగాలేదు, ప్రపంచం కూడా బాగాలేదు. అంట్లు కడుగుతున్నారు కదా, అంట్లు కడుగుతున్నప్పుడు కడగబడిన వాటిని కడుగుతారా, లేకపోతే మురికైన వాటిని కడుగుతారా? సింపుల్. ఎంతో కొంత మురికి పేరుకున్న, లేకపోతే వాడబడిన పాచి పట్టిన వాటినే కడుగుతారు. వలలు కడుగుతున్నారంటే అర్థం ఏమిటి? చెత్త చెదారం చెరింది కాబట్టి కడుగుతున్నారు. కాబట్టే నువ్వు దేవుని చేతిలో వాడబడాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని ఆశపడుతుంటే ఎప్పటికప్పుడు నీ జీవితం అనే వల కడగబడాలి. అక్కడే చేస్తున్నారు వాళ్ళు, బాగు చేసుకొనుచున్నారు. ఎందుకు బాగు చేసుకుంటున్నారు? తెగిపోయినాయి కాబట్టి. తెగిపోయినటువంటి వలలనేమో వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. చెత్తా చెదారం పెరిగిపోయిన వలనేమో వీళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు. కాబట్టి చాలర్లు ఏం చేస్తారంటే, వాళ్ళ జీవనానికి ఆధారం అదే కనుక ఆ వలలను బాగు చేసే సమయంలో బాగు చేస్తారు. ప్రతిరోజు చెత్త చెదారాన్ని తీసేస్తారు, కడుక్కుంటారు. రెండవదిగా
ఎక్కడైనా చిరుగులు ఉంటే, ఇప్పుడు ఒక ప్రశ్న, చిరుగు ఉన్నటువంటి వల వేశారనుకోండి, చేపలు ఏమైపోతాయి? కాబట్టి నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత గొప్ప సేవ చేసే ప్రయత్నం చేసినా, నీ జీవితంలో పాపము అనే చిరుగు ఉన్నట్లయితే, ఆ పాపము అనేటటువంటి రంధ్రంలో నుంచి, చిరుగులో నుండి నువ్వు పడిన ప్రయాసంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలి? పాపం అనేటటువంటి చిరుగులను మనము క్రీస్తు రక్తంలో ప్యాచ్ చేసుకోవాలి, క్రీస్తు రక్తములో కడిగేసుకోవాలి, సరిచేసుకోవాలి. ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు అర్థమైంది ఏమిటంటే, పేతురును యేసు పిలిచినప్పుడు పేతురు ఏం చేశాడు? తన వ్యాపారాన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడించాడు? యేసును వెంబడించాడు. మళ్ళా చెప్తున్నా, క్రైస్తవుడు అని అంటే ఒకవైపు లోకాన్ని వెంబడిస్తూ మరోవైపు క్రీస్తుని వెంబడించేవాడు కాదు. ఒకవైపు లోక సాంప్రదాయాలు వెంబడిస్తూ మరోవైపు క్రీస్తుని వెంబడించేవాడు కాదు. కొన్ని సందర్భాలు నా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తారు, పేరు పెట్టమంటారు. వాళ్ళు వస్త్రాన్ని కానీ ఆ బిడ్డలను చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు ఆత్మీయులు కాదని చెప్పి. ఎందుకని? క్రైస్తవులుగా మనకంటూ క్రైస్తవ విశ్వాసం ఉంది. ఆ క్రైస్తవ విశ్వాసం మీదే మన జీవితాలు ఆధారపడి ఉంది, మన భవిష్యత్తు, మన ఆత్మ నివసించే స్థలము ఆధారపడి ఉంది. కానీ ఆ బిడ్డలను చూస్తే చేతుల నిండా, కాళ్ళ నిండా, అక్కడ ఇక్కడ ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి ఇది అని అంటే, మా పక్కింటోళ్ళు కట్టారండి. మరి కన్నోళ్ళు ఎవరో? పక్కింటోళ్ళే కన్నారా? మన పిల్లలకి పక్కింటోళ్ళు ఏమిటండి? పక్కింటి వాళ్ళ విశ్వాసంతో నీకేం సంబంధం? దయచేసి వినండి. నువ్వు క్రైస్తవుడువా? క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ విలువలను తూచా తప్పకుండా పాటించు. అంతేగాని నువ్వు ఇతరులతో మిళితమైనట్లయితే, దయచేసి వినండి, ఇశ్రాయేలు ప్రజలు మిశ్రమ జనముతో మిళితమై, అంటే చుట్టూ ఉన్న వాళ్ళతో, వాళ్ళ విశ్వాసముతో కలిసి వచ్చి ఏమనే వాళ్ళు తెలుసా? మాకు మాంసం జ్ఞాపకం వస్తుంది, వాళ్ళు మాంసం తింటున్నారు, వీళ్ళు చేపలు తింటున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళ చేస్తున్నారు, మాకు కూడా కావాలి అని చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళతో పాటు కలిసిపోయి ఆఖరికి దేవుని యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయారే. ఆ మాటకు వస్తే రెండవ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోనును గూర్చి ఏమని రాయబడిందో చూద్దాం రండి. మొదటి రాజులు 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. సంగమా, నువ్వు క్రైస్తవుడువా? క్రీస్తును వెంబడించో, లోకాన్ని కాదు, లోక సాంప్రదాయాలను కాదు, లోక విశ్వాసాలను కాదు, మరి ఎవరిని? చూద్దాం రండి. మొదటి వచనం, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు. వింటున్నారా? దేవుడు ఖచ్చితంగా తన బిడ్డలుగా, తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న వారికి ఖచ్చితమైన నియమాలు, నిబంధనలు ఏర్పాటు చేశాడు. అయితే మనం కలిసి ఉద్యోగం చేయకూడదా? కలిసి ఉద్యోగం చేయి, అది ఉద్యోగానికి సంబంధించింది. కలిసి చదువుకోకూడదా? కలిసి చదువుకో, అది చదువుకు సంబంధించింది. మరి కలిసి విశ్వాసము వేరో, చదువు వేరు. ఉద్యోగం వేరో, విశ్వాసం వేరు. విశ్వాసము దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా నీ విశ్వాస నియమ నిబంధనలు కట్టుబడి ఉండాలి. ఇక్కడ కలవడానికి వీల్లేదు. అర్థమైందా? సొలొమోను మహాజ్ఞాని, తన అంతటి జ్ఞాని భూమి మీద లేడో. కానీ దేవుడు ఏం చెప్పాడు? నేను చెప్పింది మీరు చెయ్యండి, నేను చెప్పింది నేను చేయకుండా మాకు చాలా తెలివి ఉంది, మాకు చాలా జ్ఞానం ఉంది, అఘోరిస్తే ఏమవుతుందో చెప్తా అని దేవుడు చెప్పాడు. ఏమంటున్నాడు? మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయమును తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో. ఇక్కడ విశ్వాసానికి సంబంధించిన, అర్థమవుతుందా? విశ్వాసానికి సంబంధించిన వారి విశ్వాసముతో కలవకండి, వారి నమ్మకంలో పాలిభాగస్తులు కాకండి.
ఏమవుతుంది చూద్దాం రండి. వారితో మీరు సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చును. అయితే రాజు అయిన సొలొమోను తప్పేంటి? వాళ్ళతో కలిస్తే తప్పేమిటి? వాళ్ళతో ఉంటే తప్పేమిటి? దేవుడు తప్పు అన్నప్పుడు తప్పేమిటి? బుద్ధి లేకుండా. దేవుడు తప్పు అంటే అది తప్పు, దేవుడు వద్దు అంటే వద్దు. మనం వెంబడించాల్సింది ఎవరినో చెప్పండి. ఎవరిని? మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా? అవునన్న వాళ్ళు చేయి చూపిస్తారా? పరలోకానికి వెళ్ళాలంటే ఆ పరలోకానికి దారి తెలిసింది ఎవరో చెప్పండి. యేసుక్రీస్తేనా? ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తునేనా? దయచేసి గమనించండి. ఒక అక్క తమ్ముడు, చిన్న బిడ్డలు, చిన్న 10 సంవత్సరాల అక్క, 7 సంవత్సరాల పిల్లాడు, 7 సంవత్సరాల తమ్ముడు, వీళ్ళిద్దరూ కలిసి, లేక అక్క తమ్ముడు ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళారు. మాటలు మా కబుర్లు చెప్పుకుంటూ అడవి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా వీళ్ళిద్దరూ విడిపోయి దారి తప్పిపోయారు. అక్క ఒక దారికి వెళ్ళిపోయింది, తమ్ముడు ఒక దారికి వెళ్ళిపోయాడు. అక్క అని చెప్పేసి తమ్ముడు తిరుగుతున్నాడు, తమ్ము అని చెప్పేసి అక్క తిరుగుతుంది, ఇద్దరు దారి తప్పిపోయారు. మరి తిరిగి ఇంటికి రావాలి కదా, ఇంటికి రావడానికి కూడా దారి లేకుండా అయిపోయింది. ఆ అక్క తిరుగుతూ ఉంది, ఇంటికి దారెటు తిరుగుతూ ఉంది. తమ్ముడు తిరుగుతున్నాడు, ఇంటికి చేరుకోవాలనుకుంటున్నాడు, కానీ దారి తప్పిపోయాడు. కానీ ఈ లోపట అక్క తిరుగుతూ ఉంటే దూరం నుంచి ఇల్లు కనిపించింది. అరే, నాకు ఇల్లు కనిపించింది, దారి కనిపించింది, ఇప్పుడు ఇంటికి చేరిపోతాను. కానీ నా తమ్ముడు సంగతి ఏమిటి? కాబట్టి ఏం చేసినా తెలుసా, తాను ఇంటికి దారి కనిపించింది కనుక తనకున్నటువంటి మెడలో ఉన్నటువంటి ముత్యాల హారం తీసుకుంది. ఆ ముత్యాల హారం తీసుకొని ఆ దారిలో ఒక్కొక్క ముత్యాన్ని విడిచిపెడతా ఉంది. కొంచెం ముందుకెళ్ళి విడిచిపెట్టింది, ఇంకొంచెం ముందుకెళ్ళి విడిచిపెట్టి, ఇంకొంచెం ముందుకెళ్ళి విడిచిపెట్టింది. అలా విడిచిపెట్టిన కారణం ఏమిటంటే, నా తమ్ముడు ఒకవేళ ఈ దారిలో వస్తే నా ముత్యాన్ని గుర్తుపడతాడు, ఇది మా అక్కయ్య ముత్యం, అయితే ఖచ్చితంగా ఇక్కడికి మా అక్క వచ్చింది అని చెప్పి ఈ ముత్యాన్ని గుర్తుపడతాడు. కొంచెం ముందుకు వస్తే మరొక ముత్యం కనిపిస్తుంది. ఫలితంగా ముత్యాలను చూసుకుంటూ ఇంటికి వచ్చేస్తాడని చెప్పి అక్క ఏం చేసిందో తెలుసా, ముత్యాలు విడిచిపెట్టి ఇంటికి చేరుకుంది. దారి తప్పిన తమ్ముడు తిరుగుతూ అదే దారిలోకి వచ్చాడు, ముత్యాన్ని కనుక్కున్నాడు. అరే, ఇది మా అక్కయ్య ముత్యం కదా అని చెప్పి ఆ ముత్యాన్ని తీసుకున్నాడు. కొంచెం ముందుకు వస్తే మరొక ముత్యం, ఇంకొంచెం ముందుకు వస్తే మరొక ముత్యం. రైట్ సైడ్కి వచ్చాడు, లెఫ్ట్ సైడ్కి వచ్చాడు, తీరా ముందుకు వచ్చేసరికి ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు అక్క ఏం చేసింది చెప్పండి? తనకు దారి తెలుసు గనుక దారి తప్పినటువంటి తన తమ్ముడు క్షేమంగా ఇంటికి చేరడానికి ఏం విడిచిపెట్టి వెళ్ళింది? ముత్యాలు విడిచిపెట్టింది. పరలోకానికి దారి నా ప్రభువుకు తెలుసు గనుక నేను పరలోకానికి చేరాలని యేసు ఏం విడిచిపెట్టి వెళ్ళాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఆయన మన కొరకు తన అడుగు జాడలను మనము ఆయనను అనుసరించులాగున, ఆయన మనకు మాదిరిగా, చదవరండి మంచి మాట, మనకు ఆయన మాదిరిగా ఆయనను అనుసరించులాగున. 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఏం విడిచిపెట్టి వెళ్ళాడు చెప్పండి? అడుగు జాడలు. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి అడుగుల్లో వెళ్ళాలి? ఆదివారం ఏమో యేసయ్య అడుగుల్లో అడుగు వేయాలి, సోమవారం నుంచి ఏమో పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఆ ఇంటోళ్ళు, ఈ ఇంటోళ్ళు అడిగి పోతే అడిగి పోవాలి మనం. అవునా అండి? పోతావు, దేవునికి దూరం అయిపోతావు, క్షేమం కాదు. ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు, నా స్వాస్థ్యము, నేను ఏర్పరచుకున్న జనము, నా సొంత ప్రజలు అని దేవుడు నమ్మాడు కాబట్టి, వాళ్ళని ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళకి విధి విధానాలు ఏర్పరిచేశాడు. ఏది చేయాలి, ఏది చేయకూడదు చెప్పాడు. సంగమా, మనలను క్రీస్తు తన అమూల్యమైన రక్తములో కొడుక్కున్నాడో, మనము ఆయన సొత్తు, మనము ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పే ఆయన మనకు మాదిరిగా తన అడుగులను విడిచిపెట్టి వెళ్ళాడు. పేతురుని ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను
వెంబడించు. మొదటిగా ప్రతి ఒక్కరూ చేయాల్సింది దేవుని సేవ చేయడం కాదు, దేవుని కోసం వాడబడ్డం కాదు. ఈరోజు సంఘాల్లో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే సాక్ష్యం లేని వాళ్ళు, సంఘం లేని వాళ్ళు, సేవ లేని వాళ్ళు, సత్ప్రవర్తన లేని వాళ్ళు, సహృదయం లేని వాళ్ళు ఈరోజు దంచేస్తున్నారు కొంతమంది ప్రసంగాలు, దంచేస్తున్నారు. అక్కడ కాపీ కొట్టిన, ఇక్కడ కాపీ కొట్టిన ప్రసంగాలు. అదే సేవ అనుకుంటున్నారు, అదే సాక్ష్యం అనుకుంటున్నారు. కానే కదండి. యేసు సెలవిస్తుందో చూడండి. పేతురో రా సేవ చేద్దు కానీ అన్నా పేతురో నన్ను వెంబడించు. మొదట ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని తెలుసా? క్రీస్తును వెంబడించాలి. క్రీస్తును వెంబడించకుండా, ఆయనను అనుసరించకుండా, ఆయనను అనుకరించకుండా, ఆయనలా జీవించే ప్రయత్నం చేయకుండా సేవ చేద్దాము అని అంటే దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడు. ఖచ్చితంగా ఏదో కోణంలో నీ మీద శిక్షను కనపరుస్తూనే వస్తాడు. ఏదో కోణంలో నీ జీవితంలో ఆ నష్టాన్ని, ఆ కష్టాన్ని సంకేతంగా నీకు తెలియచేస్తూ ఉంటాడు.